ప్రార్థన తీసుకుందాము. ఈరోజు బసవ బుధవారం కాబట్టి బసవ బుధవారము ఆచరించటము ఎలాగున్నా కానీ ఆచరణలోనికి రావాలి. 40 రోజులు ప్రార్థన, మండల ప్రార్థన. ప్రభు బిడ్డలు ఆచరణలోనికి రావాలి. ఆచారం వేరు, ఆచరించటం వేరు. ఆచారాల వలన ప్రయోజనం ఏమీ లేదు, కానీ ఆచరించటం వలన చాలా ప్రయోజనం ఉంది. కాబట్టి తిమోతి పత్రిక 4:8 ఏమని ఉందంటే, భక్తి సాధకం, దైవభక్తి సాధకము ఇప్పుడు విషయములోను రానున్న విషయములలోను రానున్న కార్యములలోను రానున్న కాలములో కూడా ఇహ సంబంధముగాను పర సంబంధముగాను ప్రయోజనకరమైనది భక్తి సాధనం. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దయచేసి ఈరోజు ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ఆ వాక్యం చాలా గొప్పది. లోకంలో మనల్ని విసిగించేవాడు ఉన్నాడు కదా, మరి ఆ విసిగించేవాడు దృష్టిని మనము జయించాలంటే బలమైన ఆయుధం, శక్తివంతమైన ఆయుధం ప్రార్థనాయుధం. హల్లెలూయా. పరిశుద్ధుడమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదములకు స్తోత్రములయ్యా. సకల ఐశ్వర్యములకు ఆశీర్వచనములకు కారణభూతుడా, మహాదేవుడా, మహాశక్తిమంతుడా. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము తండ్రి. లోకములో ఉన్న భూమి, ఆకాశములు, సూర్య చంద్ర నక్షత్రములు, సకల జీవకోటి ప్రాణులు, కొండలు, పర్వతములు, ఎడారులు, నీళ్లు, గాలి, సముద్రములు, ఎడారులు, నదులను నాయన, జీవకోటి ప్రాణులు, సూర్య చంద్ర నక్షత్రములు, పర్వతములు, ఎడారులను, గాలి, నీరు, అగ్ని, సర్వమానవులు, సమస్తమైన జీవులు, జీవరాశులు, సమస్తమును కలిగి చేసిన నా ప్రభువైన దేవా యెహోవా, నీకు స్తోత్రములు తండ్రి. తండ్రి అయిన దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన ఆయన పవిత్రమైన గాయములలో ప్రార్థన చేయించున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మా దేవా తండ్రి, నీ దాసుడైన నా ప్రార్థన ఆలకించుము నా ప్రభువా. అయా, ఆకాశం నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము, మానవ మాత్రమే ఏపాటి వాళ్ళము తండ్రి. ఆది కాండము 18వ అధ్యాయం 27వ వచనములో తండ్రి అబ్రహాము చేసిన ప్రార్థన, సొదొమ పట్టణమునకు నాయన భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతుండగా ఆ విషయమై ప్రార్థన చేసి విజ్ఞాపన చేశాడు. ప్రభువా, మేము కూడా భయంకరమైన రోజుల్లో ఉన్నాం, అపాయకరమైన కాలములో ఉన్నాం, దుర్దినాలలో ఉన్నాం, భయంకరమైన రోజుల్లో ఉన్నాము తండ్రి. నీ రాకడి కాలములో ఉన్నాము నాయన. ఓ తండ్రి, మతం పేరు చెప్పి క్రైస్తవుల మీద తిరుగుబాటు, ముస్లింల మీద తిరుగుబాటు, మందిరాల మీద నాయన, సేవకుల మీద ఎన్నో భీకరమైనటువంటి శోధనకరమైన రోజుల్లో ఉన్నాం తండ్రి. మా దిక్కుదశ నీవే, ఆదరణ నీవే, కాపుదల నీవే. అబ్రహాము నాడు చేసిన ప్రార్థన, ప్రభువా నేను దుమ్ముని, ప్రభువా నేను ధూళిని, ప్రభుని నీతో మాట్లాడి తెగించుచున్నానని చేసిన ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారు. ఈ రోజు కూడా నేను ప్రభువా ధూళిని, ప్రభా ధూమిని, ప్రభా పనికి రానివాడనే నేను యేసయ్యా నీ నామములో ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నీ మహిమగల నామములో విజ్ఞాపన చేస్తున్నా. సర్వ ప్రపంచంలో ఉన్న మానవ జాతి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి ముఖ్యంగా నాయన, యూట్యూబ్ చూస్తున్నటువంటి ప్రియమైన బిడ్డలు, వారి కోసం తండ్రి, అలాగే ఇన్స్టాగ్రామ్ దేవాని ప్రోగ్రాములు చూస్తున్న వారి కోసం, ఫేస్బుక్ లో నాయన నీ వాక్యములు వింటున్న వారి కోసం, అందరి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. దైవ జనుల కోసం ప్రార్థిస్తున్నాను, విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. స్వార్థ పరిచయ వారి కోసం ప్రార్థిస్తున్నాను. అయా, దేశమును కాపుదల కాయుచున్న సైన్య దళాల కోసం ప్రార్థిస్తున్నాను, డిపార్ట్మెంట్ వారి కోసం ప్రార్థిస్తున్నాను, అధికారుల కోసం ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధమైన మా తండ్రి, మా మొర ఆలకించుము. మా దేశం భారతదేశం ప్రభువా, ఈ భారతదేశంలో నీ
సేవకులకి కలుగుతున్న ఇబ్బందులు, నీ సేవ పరిచయంలో ఎదురవుతున్న భీకరమైనటువంటి పోరాటములను విడిపించగల శక్తి సత్తగల దేవుడు నీవేనా ప్రభువా? నీవు తప్ప మాకు దిక్కెవరు లేరు. ప్రభా, నీ బిడ్డలను కనికరించండి. ప్రభా, నీ బిడ్డలను ఆదరించండి. అయా, నీ జనాంగం నీవు రక్తము ధారపోసి కోరినటువంటి ప్రజలం. అపోస్తుల కార్యం 20:28 నా ప్రభువైన యేసు పొందిన గాయములలో, ఆయన కార్చిన అమూల్య రక్తములో నీ సొంత రక్తం ఇచ్చి లోకములో ఉన్న ప్రజలను కోరిన యేసయ్యా, నీ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. శత్రువు చేస్తున్న తిరుగుబాటు పోరాటముల మీద మీరు దృష్టి ఉంచండి. మందిరాలకు, సేవకులకు, స్వార్థికులకు, ప్రార్థన పరులకు కలుగుతున్న ఇబ్బందుల నుండి నీ శిలువ రక్తములో దూరం చేసి లాయపరచమని ప్రార్థిస్తున్నాను. దూరపరచగల దేవుడవు నీవే, సమాధానపరచగల దేవుడవు నీవే. వ్యాధి చేత, బాధల చేత, ఇబ్బందుల చేత, ఇరికలలోను, అప్పులలోను అయా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీ ప్రజలు ఉన్నారు. దయచేసి నీ దక్షిణ హస్తము చాపండి నాయన. ఆనాడు దావీదు ప్రార్థన చేయగా వ్యాధి కలిగిజేయు ఆత్మ ఆగిపోయినది ప్రభువా. నా తండ్రి నాయన, నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, మా ప్రార్థన మీరు తండ్రి చేర్చండి. అయినా నీ యొక్క నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు ఫిలిప్పీ 4:19 తండ్రి యొక్క ధనాగారములో నుండి తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క యేసుక్రీస్తు వారి యొక్క మహిమ గల నామములో మీ ప్రతి అవసరము తీర్చబడుతుందన్న. ఏ రిషిజ వదల కర వదల రివదల కర వదల రివి శిఖర వదల లూరివిది కవందర వదల కరవ లీ కరవద శిఖర దూర బాబా. Glory the Father of God, Jesus. మహిమగల దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ తాకిడి, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ యొక్క పవర్. పరిశుద్ధాత్మ దేవుడా, నీ మహిమను నింపమని ప్రార్థిస్తున్నాను. అయా, ఆత్మలేని సంఘాలను ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఆత్మలేని సేవకులను యేసయ్యా నీ ఆత్మను, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని మీరు తాకమని ప్రార్థిస్తున్నారు. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నారు. పరిశుద్ధాత్మడా మీరు దర్శించండి. పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. పరిశుద్ధాత్మ కాపుదల దయచేయండి. అయ్యా, పరిశుద్ధాత్మ అనుభవం లేని సంఘాలు ఉన్నాయి, అనుభవం లేని క్రైస్తత్వం ఉన్నది, అనుభవం లేని ప్రార్థనలు ఉన్నాయి, అనుభవం లేని సేవకులు ఉన్నారు. ఏ రీషిఖర వదల ఖర వదల లో రివిది ఖరందర ఉదమ లీ ఖదవ దశల కరవ. ఓ పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ పవర్, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ తాకిడి, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మతో ఆయా సంఘములను కాపాడమని ప్రార్థిస్తున్నాను. ప్రజలను కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ ఆత్మ లేక నశించిపోతున్న వారి మీద నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, రోమా 8:3 ఎందరైతే నా ఆత్మచేత నడిపింపబడుతురో వారు నా బిడ్డలు, వారు నా సంఘము, అదిగో నా మందని చెప్పినదా దేవా. ఆత్మ అనుభవం లేని వారితో మీరు మాట్లాడండి. ఆత్మ లేని వారికి ఆత్మనివ్వండి. అయా, లౌకిక ఆత్మ కాదు ప్రభువా, అక్షర జ్ఞానంతో నడిపిస్తున్న సంఘాల మీద నీ ఆత్మ దిగివచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఏలియా ప్రార్థన చేయగా ప్రభువా, ఆకాశము నుండి పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చిన ఆయన ఆ మాంసమును ధరించినట్లుగా ఏ పరిశుద్ధాత్మ పవర్, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ మహిమ, పరిశుద్ధాత్మ తేజస్సు నీ బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రులు లేని బిడ్డలను ఆదుకోండి, గర్భిణీ స్త్రీలను ఆదుకోండి, పాలిచ్చు తల్లులను ఆదుకోండి. అయ్యా, జాబు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా, సమాధానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. భర్త భార్యల విడగొడుతున్న శత్రువైన సాతాను దాంపత్య జీవితముల మీద అసమాధానం కలిగిస్తున్న శత్రువు క్రియల నుండి శిలువ రక్తములు పరచబడుగాక, తొలగి పావునిగాక, విడుదలై పావునిగాక. ఏ రిబాలు రవాశాల కరవదల ఓ రివిది శిఖరవదల కరవ. ఓ నా గొప్ప దేవుడా, నీ మీటింగ్లు జరగాలి ప్రభువా. నీ స్వార్థ గడ్డు లేకుండా చేయండి ప్రభువా. స్వార్థ ప్రకటించు వారికి ఏ కీడు రాకుండానైనా అద్భుతమైన అవకాశం దయచేయండి. ప్రపంచంలో ఉన్న సకల జాతి ప్రజలను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన
గర్భఫలము లేక నశించి పోతున్న వారిని రక్షించి వారికి గర్భఫలము నుండి వ్యాధుల చేత, దురాత్మల చేత, చీకటి శక్తుల చేత, అపవిత్రాత్మల దెయ్యముల చేత, తాంత్రిక మాంత్రిక శక్తుల చేత శోధింపబడుతున్న వారిని పరలోక దేవుని కుమారుడైన యేసు క్రీస్తు వారి కరిచిన అమూల్య రక్తములు, ఆయన మహిమల గాయములు, ఆయన నామ పునరుద్ధారములు లయమై పావునుగాక, తొలగి పావునుగాక, కాల్చబడునుగాక. ది హీలింగ్ పవర్ ద లార్డ్ ఆఫ్ ద ఫాదర్. దేవుడు మా పక్షమున ఉండగా ప్రభువా మాకు విరోధి ఎవడు? దేవా కనికరించుము. కష్టకాలమందు ఇశ్రాయేలీయులు మొర్రపెట్టి ఉన్నారు. అయా జనాంగం, క్రైస్తవులు, నాయన అలాగే ముస్లిములు, అలాగే హిందూ జనములందరూ నీ వాళ్ళే, ప్రజలందరూ నీ వాళ్ళే. అందరినీ సమాధానపరచమని ప్రార్థిస్తున్నారు. ఇబ్బందులు, బాధలు, శోధన, వేదన నుండి విడిపించి నీ శక్తి గల నామములో వారికి మీరు చేయూతనిమ్మని, ఆదుకొని సంరక్షించమని ప్రార్థన చేస్తున్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో వాగ్దానం చేస్తావు. వాగ్దానం చేసిన దేవుడవు నీవు. అయా ఆ భీకర భయంకర కష్ట కాలమందు నేను వారిని సంరక్షించదనని చెప్పావు. దేవా నీ మాటలో సత్యం ఉన్నది ప్రభా, నీ వాక్యం సత్యమైనది ప్రభా, నీ వాగ్దానములు నెరవేరును. మాట తప్పే దేవుడు కాదు తండ్రి. పరిశుద్ధాత్మ నిబుదల కావాలి. పరిశుద్ధాత్మతో ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను. సమస్త శోధనలు విడిపించండి. ఎన్నో గ్రామాలు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో అరణ్యాలు, ఎన్నో కొండ తీర ప్రాంతాలు అయా నీ దాసుడిగా నన్ను నడిపిస్తూ అనేకులకు నాయన సువార్తను ప్రకటించగలిగిన శక్తిని, ఆత్మ లేని వారికి ఆత్మను నింపి ఓ బలహీనమైన సంఘాలను బలపరుస్తున్నా నీవు నన్ను వాడుకుంటున్న విధానం బట్టి సిల్వర్ రక్తములు విడుదల కలుగునిగా కని ప్రార్థిస్తున్నాను. ఎవరు ఏ బాధలో ఉన్నారు ప్రభా, ఎవరు ఏ కష్టములో ఉన్నారు, ఎవరు ఏ దుఃఖములో ఉన్నారు, ఎవరు ఏ వేదనలో ఉన్నారు, తీర్చగల శక్తిమంతుడవు నీవే ప్రభా. నువ్వు నిజమైన దేవుడవు నాయన. యవనస్తులను మీరు దర్శించండి. యవనులు చెడిపోతున్నారు ప్రభువా. హాస్టల్లో చదువుకోమని తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటే వారు యవనించలని భోగించలని ఈ శరీర సంబంధమైన భీకరమైన కోరికలు శత్రువైన సాతాను కలిగిస్తూ వారి యవన ప్రాయమును నాశనము చేస్తున్న వారి మీద నీ ఆత్మ హెచ్చరిక చేయమని ప్రార్థిస్తున్నాను. కాపాడమని ప్రార్థిస్తున్నాను. జాబులు లేక బాధపడుతున్నారు నాయన మా దేశంలో. అయా జాబులు ఇమ్మని ప్రార్థన చేస్తున్నా. కొత్త పద్ధతులు తీసుకురండి దేవా. నీ స్వార్థ పరిచర్య, నీ భక్తి కార్యములకు ఆటంకము లేకుండా చేయమని ప్రార్థిస్తున్నా. నీకు విరుద్ధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని చెప్పిన నీ వాక్కును నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అందరూ అంతటా మార్పు చెంది పరిశుద్ధతలో నింపబడిన వారి కాపాడబడి వ్యాధులు, బాధలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, అప్పులు, జాబు లేని పరిస్థితి అయా ఎన్నో బాధల్లో ఉన్న నీ జనాంగాన్ని మీరు సంరక్షించమని 40 దినములు ఉపవాసం చేయిస్తున్నా నీ బిడ్డలను బలపరచమని వ్రత దినముగా నాయన లెంటి డేస్ ను నాయన జరిపిస్తున్న వారు ఎక్కడ ఏ గృహములైనా ఏ మందిరములైనా అందరిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నారు. వారికి నీ ఆత్మను దయచేయమని ప్రార్థిస్తున్నారు. నీ ఆత్మను కుమ్మరింపచేయమని ప్రార్థిస్తున్నారు. నీ కృపలో వర్ధన చేయమని ప్రార్థిస్తున్నారు. అనుభవంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా వర్తమానం చూస్తున్న నీ బిడ్డలు యూట్యూబ్ ఛానల్లో నాయన నేను జవాబు ఇవ్వలేకపోతున్నాను. క్షమించండి నాయన. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ప్రభా నీ బిడ్డలందరినీ నీ రెక్కల చాటున చల్లగా కాపాడమని నీతి సూర్యుని రెక్కల కింద మీకు ఆరోగ్యము కలుగునన్న వాక్యము నెలవెచ్చి అందరి మీద ఈ ఆత్మ వర్షము కుమ్మరించి ఆత్మ లేని వారికి నీ ఆత్మనిమ్మని పరిశుద్ధాత్మ నామము ఉచ్చరించని వారి విడిసిపెట్టబడతారు. పరిశుద్ధాత్మతో సహవాసం చేయని వారు విడిసిపెట్టబడతారు. సంఘముల మీద ఆత్మ కుమ్మరింపబడిగాక. సేవకులు పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. దేవాన్ని ఒక్క వాక్యం పరిశుద్ధమైన నీ గ్రంథములో ఉన్న ప్రతి వాక్యమును నెలవేర్చగలిగే శక్తిని దాయిచ్చమని, దుష్టుని యొక్క క్రియలను తప్పించమని, తండ్రి భ్రమ నుండి చీకటి నుండి నాయన తొలగించమని, అందరినీ ఆత్మతో నింపమని పరిశుద్ధ దేవుని కుమారుడైన యేసయ్య శిలువ రక్తములో పునరుద్ధానుడైన యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్,
ప్రభు మీకు సదా తోడై ఉండి మీ ప్రతి అవసరములు తీర్చి మీ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి మీ మందిరములు ఆత్మతో నింపబడి మీ సహవాసములలో దేవుని కాపుదల నిరంతరం ఉండునుగాక. ఆయన శక్తి మనకు తోడై ఉండనుగాక. ఆయన దక్షిణ హస్తం మనల్ని సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.